ఇంత హరీబరీగా జీవో ఇచ్చి మీరు 2 నెలల కాలం 3 నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది? మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,50,00,000 మంది తెలంగాణ వాస్తవ్యులే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళకు కావాల్సింది ఏంది? హాస్పిటల్ లేదు, ప్రాపర్గా స్కూల్ బిల్డింగ్లు లేవు, అంగన్వాడీలు లేవు, బొందలగడ్డ లేదు, గ్రేవ్ యార్డ్ లేదు, బరెల్ గ్రౌండ్ లేదు. ఇందమ్మ ఇండ్లు ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకి కట్టాలంటే అవుట్స్కట్స్ లో పోయి కట్టినాం మేము. కొల్లూరు గాని, మేడ్చల్ గాని, మహేశ్వరం గాని వేరే వేరే ప్రాంతాలలో పేదవాళ్ల కోసం, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పేదవాళ్ల కోసం మేము కట్టినాం ఇక్కడ జాగలేక. కానీ మీరు అప్పనంగా ఈ భూములను దారదత్తం చేయాలనేటువంటి దీని వెనుక ఎంత పెద్ద భారీ కుట్ర ఉంది, భారీ కుంభకోణం ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది. మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ 9,292 ఎకరాలు ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఆ ఉన్న ఇండస్ట్రీ 200 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న జనాభా ఎంత? 1,50,00,000 మందికి. ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ తీసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే అపార్ట్మెంట్స్ కడితే దాని ఫెసిలిటీస్ ఓడియాలి. ఇప్పటికే ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీకు ఇక్కడ వాటర్ కావాలి, కరెంటు కావాలి, స్తంభాలు కావాలి, రోడ్డు కనెక్టివిటీ కావాలి. దీనికి ప్రొవిజన్స్ ఏం లేవు. కాబట్టి ఇది భూమాయ, భూ దోపిడీ భారీ ఎత్తున జరుగుతుంది. ఎవరికి కట్టబెట్టడానికి, అప్పనంగా ఇది అమ్ముకోవడానికి నీకు రైట్ ఎవరిచ్చారు? ఈ రోజు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ రోజు రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎగనామం పెట్టారు. యువతరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. ఇంట్లో ఉండే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామని చెప్పి వాళ్ళకు పంగనామాలు పెట్టారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి 2,000 4,000 ఇస్తామని వాళ్ళకి ఎగనామం పెట్టారు. తులం బంగారం అని చెప్పి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. మీరు ఎవరిని వదిలిపెట్టారు అని చెప్పి. ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన ఇట్లనే ఉండేనా? మీరు మీ తోపిడి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తారు. ఎట్లయితే అది ప్రజాప్రభుత్వం? ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి